దేశాన్ని ఒక్కటి చేయాలన్న సంకల్పం రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామంలో కార్యకర్తల సన్నాహ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాదయాత్రను విజయవంతం చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీలలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 7వ తారీఖున మద్నూర్ మండల మేనూర్ గ్రామం వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఇన్ని రోజులు అద్భుతంగా మాకు సహకరించారు. పాదయాత్రలో రాష్ట్రంలో ఎన్ని గందరగోళాలు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు కొనుగోలని అన్ని రకరకాల మీడియాలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చర్చ జరగకుండా, ప్రాధాన్యత దొరకకుండా అన్ని రకాల కుట్రలు చేసినా కూడా మీడియా వైపు నుంచి మాకు సహకారం వీలైనంత మేరకు మీ సహకారం అందింది. రాబోయే 3 రోజులు కూడా రాష్ట్రంలో అత్యంత కీలకమైన పాదయాత్ర కొనసాగుతుంది కాబట్టి దయచేసి మీ వైపు నుంచి కూడా సహకారం ఉండాలి. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఈ ప్రాంత పెద్ద నాయకులకు మీరు సమాచారం ఇస్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలు దానికి సంబంధించిన నాయకులకు రాహుల్ గాంధీ గారితో పాటు పాదయాత్రలో పాల్గొనడం, నడవడము, అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం రాలేదు. ఈ 3 రోజుల కార్యక్రమంలో రేపు ఒక్కరోజే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. 6th రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉండదు. 7 తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉంటుంది. దీనికి సంబంధించి 7 తారీఖు నాడు రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు కాకుండా కొంచెం మార్పు ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది. 7 తారీఖు రోజు మహారాష్ట్ర నాందేడ్ దగ్గర, దెందులూరు దగ్గర మహారాష్ట్రకు రాహుల్ గాంధీ గారిని మనం వారికి పరిచయం చేయబోతున్నాం. మిగతా కార్యక్రమాలన్నీ కూడా పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో జరిగినాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ గారి 15 రోజుల పర్యటన యొక్క సారాంశాన్ని, ప్రజల నుంచి వారికి వచ్చిన విజ్ఞప్తులను, వారి ఆలోచనలు, వాళ్లతో మమేకమైన రాహుల్ గాంధీ గారు తన అనుభవాలను గాని, లేకపోతే తెలంగాణలో తాను గమనించిన అంశాలను గాని, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారు ఆ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు వివరించబోతున్నాడు. కాబట్టి మాకు, కాంగ్రెస్ శ్రేణులకు, మీడియా పరంగా కూడా మాకు అత్యంత ప్రాధాన్యం 7 తారీఖు రోజు. దయచేసి మీడియా మిత్రులు ఇన్ని రోజులు అద్భుతంగా మాకు సహకరించారు. పాదయాత్రలో రాష్ట్రంలో ఎన్ని గందరగోళాలు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు కొనుగోలని అన్ని రకరకాల మీడియాలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చర్చ జరగకుండా, ప్రాధాన్యత దొరకకుండా అన్ని